హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలం రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి. ఈ సెకండ్ సాటర్డే సండే శ్రీశైలం వచ్చేవారికి సెకండ్ సాటర్డే సండే మరియు ఆగస్ట్ 15 ఇట్లాగా రోజు సెలవులు వస్తున్నాయి. వరుసగా 4-5 రోజులు వస్తున్నాయి. శ్రీశైలం వచ్చేవాళ్ళు ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోండి, దర్శనానికి కూడా బుక్ చేసుకోండి. మ్యాక్సిమం సెలవుల్లో రాకుండా మామూలుగా ఉండేటప్పుడు వస్తే మీకు చాలా ఫ్రీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా వచ్చి వెళ్ళొచ్చు. తప్పనిసరి పరిస్థితిలో ఇంకా ఏం చేయలేము. దానికి కూడా ముందే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి చిన్నగా రండి, నిదానంగా రండి, అంత హ్యాపీగా మీరు అనుకున్నవన్నీ చేసుకోమండి. ఫ్రెండ్స్, అసలు విషయానికి వస్తే వీనస్ ఫోగట్ యాక్చువల్గా ఈమె ఒలింపిక్స్ 100 గ్రాములు ఎక్సెస్ ఉందని చెప్పేసి తీసేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే, ఇది తనకు సంబంధించిందో, తన ఊరికి సంబంధించిందో, రాష్ట్రానికి సంబంధించిందో కాదు, మన దేశం మొత్తం ఎంతమంది ప్రజలు ఉన్నారో అంతమందికి సంబంధించిన విషయము. అది కూడా మరి తప్పు ఎవరిదనేది మనము ఆలోచించాలి. యాక్చువల్గా ఏంటంటే, ఆమె ఒలింపిక్స్ రావడానికే చాలా బాధలు పడింది. లైంగికంగా వేధిస్తున్నారని చెప్పడము, దాని గురించి పోరాడము, చాలా కష్టపడి చాలా రోజులు కష్టపడి తర్వాత ఇంత చేసి వచ్చింది. ఇంకోటి కూడా ఏంటంటే, ఇది రాగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ గేమ్లోనే ఏదో జరిగిందంటే సర్లే అనుకోవచ్చు. వచ్చిన తర్వాత ఆడింది, చాలామందిని ఓడించింది, గెలిచింది, అంతా జరిగిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి ఫైనల్కి అయిన తర్వాత వీళ్ళు రిజెక్ట్ చేయడం అనేది ఓకే, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి. రూల్స్ మాత్రం ఓకే, రూల్స్ ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే మరి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కానీ వీటన్నిటిని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళది ఎట్లాగా. ఇంకోటి కూడా ఏంటంటే, ఈమె పోరాడింది కూడా దీనికి ముందు ఈమె అది తీసుకుంటే, ఈమె ఫైట్ చేసింది కూడా ఎవరితోటంటే వీళ్ళ బాస్ తోటే ఫైట్ చేసింది అనమాట. అతనే వేధిస్తున్నాడని చెప్పేసి ఫైట్ చేసినా సరే చేసింది. ఎవరు సపోర్ట్ చేయకపోయినా సరే చాలా బాగా వచ్చేసి ఇక్కడ దాకా ఇంత జర్నీ అయిపోయిన తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, అదేదో ఫస్ట్లో రిజెక్ట్ అయినా ఓకే ఇది, కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఫైనల్లో రిజెక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే, అసలుకి అది తన తప్పు కాకపోయినా సరే రిజెక్ట్ చేస్తారు, ఎందుకంటే రూల్స్ అట్లా ఉంటాయి. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇంకోటి కూడా ఏంటంటే, మన అదృష్టం దరిద్రం చెప్పలేం, కానీ ఇప్పుడు ఈ ఒలింపిక్స్ మొత్తాన్ని వాళ్ళ దానిలో ఉన్న వాళ్ళల్లో పీటీ ఉషా కూడా ఉంది. ఆమె ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ఎట్లా వచ్చింది, ఏం జరుగుతుందని చెప్పేసి ఆమెకు కూడా తెలుసు. కానీ ఈమెకి అంత సపోర్ట్ లేదు. సపోర్ట్ లేకపోయినా సరే ఇంతవరకు వచ్చినందుకు కంగ్రాట్స్. ఇంకోటి కూడా ఏంటంటే, అందరు చెప్పినట్లే నేను కూడా చెప్తున్నాను, ఐఎమ్ సారీ. కానీ ఇలాంటి వాళ్ళని మనము ఖచ్చితంగా కాపాడుకోవాలని చెప్పేసి నేను ఒక భారతీయుడిగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.